ఆరాధన వర్తమానంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దేవుడు నమ్మదగినవాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనట్టుగా ఉండలేదు. చాలండి. అపోస్తలుడైన పౌలు ఆయన అంటున్నాడు, దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. ఈ మాటను బట్టి అపోస్తలుడైన పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు మమ్మల్ని ఏ శ్రమలలో అయితే ఆదరించాడో అదే శ్రమల ద్వారా అదే శ్రమలలో మిమ్మల్ని కూడా ఆదరిస్తాడు. ఈ మాటలు మీతో చెప్తున్నాము. అయితే చెప్పి అవునంటున్నాం కానీ కాదన్నట్టుగా మా బ్రతుకు లేదు. ఆయన మమ్మల్ని ఎలా ఆదరించాడో మా జీవితాలు ఎలా ఉన్నాయో మీ ఎదుట సాక్ష్యంగా ఉన్నాయని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. అందులో ప్రభు ఆదరించినట్లుగా కనబడుతుంది ఆ అధ్యాయంలో. అంతేకాదు ఆయన కృపావరాన్ని ఇచ్చినట్లుగా చూస్తాం. అంతేకాదు ఆయన అనేకమైన శ్రమల గుండా వెళుతున్నప్పుడు ఎలా ఆదరించాడో ఆ వ్యక్తులను కూడా ఆయన చూపిస్తూ వస్తాడు. అంటే 4వ వచనం ఒకసారి చూడండి మీరు. అందులోనే 4వ వచనం. శ్రమలలో క్రీస్తు ఆదరిస్తున్నాడని చెప్పు, కానీ ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు కానీ ఆదరించలేదన్నట్లుగా మా బ్రతుకులు లేవు. అలాంటి పరిస్థితులు గుండా మేము వెళ్ళడం లేదు. మేమేం చెప్పాలనుకుంటున్నామంటే, మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావ తత్వం ఎలాంటిదంటే ఆయన నమ్మదగిన వాడని. ఈరోజు మనం ఆరాధన చేయడానికి ఆయన ఎలాంటి వాడట? నమ్మదగిన దేవుడు అంట. పౌలు అదే మాట్లాడుతున్నాడు. అలాంటి నమ్మదగిన దేవుడు ఒకరోజు మనల్ని పిలిచాడు. తెస్సలోనికి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో ఇలా అంటాడు, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు. ఎవరండి మన దేవుడు? నమ్మకమైన దేవుడు. మరి ఆయన నమ్మకమైన దేవుడు అని మనం అంటున్నాం, కానీ అలాంటి నమ్మకమైన దేవుడిని మనం ఈరోజు నమ్ముకున్నామా? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, శ్రమలలో మేము దేవుని నమ్ముకున్నాం. ఈరోజు మనల్ని పిలిచిన నమ్మకమైన దేవుణ్ణి మనం నమ్ముకున్నామా? మన ప్రతి అవసరతలో, మన ప్రతి అక్కరతలో, ప్రతి క్షణము ప్రభువుని మనం నమ్ముకున్నామా? కొందరైతేనట దేవుని నమ్ముకోలేదు. దావీదు మాట్లాడుతూ వస్తున్నాడు. కీర్తనల గ్రంథం 118వ కీర్తన 8-9 వచనాలు అంటాడు. మీరు చూడండి, మనందరికి తెలిసిన మాటలు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే. ఎవరు నమ్ముకుంటున్నారట? దావీదు చెప్తున్నాడు ఆ రోజు, ఎవరు నమ్ముకుంటున్నారు? మనుషులు నమ్ముకుంటున్నారు. ఆ రోజు మనుషులు రాజులు నమ్ముకుంటున్నారు. దావీదు మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ రోజు దావీదు రాజుగా ఉన్నాడు. రాజులను నమ్ముకుంటే ఏం జరుగుతుందో దావీదు తెలుసు. మనుషులను నమ్ముకుంటే ఏం జరుగుతుందో దావీదు తెలుసు. ఎందుకు నమ్ముకుంటున్నారు మనుషుల్ని? మీరు చెప్పండి. మనుషులను ఎందుకు నమ్ముకుంటున్నాం? వారు మనతో మాట్లాడతారు, మన ప్రతి పరిస్థితుల్లో సహాయంగా ఉంటారని. రాజులను ఎందుకు నమ్ముకుంటున్నాం? ఏదో ఒకరోజు ఆశ్రయంగా నిలుస్తారని. దావీదు అంటున్నాడు, వారిని నమ్ముకోవడం కంటే యెహోవాను నమ్ముకోవడం మేలు. రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఇదే మాట అపోస్తలుడైన పౌలు యొక్క హృదయంలో ఉంది. ఆయన నమ్మదగిన దేవుడు. శ్రమలలో మమ్మల్ని ఆదరించాడు. ఆయన ఆదరింపు దానిని మేము నోటి మాటలతో చెప్పి కాదన్నట్టుగా లేదు, మా జీవితాల ద్వారా చూపిస్తున్నాం అంటున్నాడు పౌలు గారు. ఏమండి, యెహోవాను నమ్ముకున్న ఆయన ప్రజలు, ఆ రోజు అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశము, మా పితరులు దేవుణ్ణి ఎలా నమ్ముకున్నారు, ఎందుకని నమ్ముకున్నారు దేవుణ్ణి, ఆయన నమ్మదగిన వాడని ఎలా వారి జీవితాల ద్వారా తెలియజేశాడు అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ వస్తాడు. ఆదికాండ గ్రంథం చూడండి, 15వ అధ్యాయం 6వ వచనం.
15వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను. చాలండి. ఎలా నమ్మాడు? మన పితరుడైన అబ్రహాము యెహోవాను నమ్మెను అనే మాట వద్ద ఎలా నమ్మాడు? సంతానాన్ని ఇస్తానంటే నమ్మాడా? వాగ్దాన దేశానికి పంపిస్తానంటే నమ్మాడా? నీ యొక్క సంతానము ఇసుక రేణుల వలె విస్తరింపజేస్తానంటే నమ్మాడా? నీ దగ్గర ఉన్న ఆస్తి మరెవరి దగ్గర ఉండకుండా అంతటి ధనవంతుడిగా నేను చేస్తానంటే నమ్మాడా? ఏమండి, ఈ రోజుల్లో కుమారుని ఇస్తానంటే నమ్మే వాళ్ళు ఉన్నారు, దేవుని నమ్ముకుంటారు. నిన్ను అత్యధికంగా దీవిస్తానంటే దేవుని నమ్ముకునే వాళ్ళు ఉన్నారు. నిన్ను శ్రమలలో నుంచి తప్పిస్తానంటే దేవుని నమ్ముకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితులు గుండా అబ్రహాం వెళ్ళాడేమని అంటారేమో. అబ్రహాము నిన్ను దీవిస్తానంటేనే దేవుని నమ్మలేదు. నీ సంతానాన్ని వృద్ధి చేస్తానంటేనే దేవుని నమ్మలేదు. ఎలా నమ్మాడు దేవుణ్ణి? రండి ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు చూడండి. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించుచున్న దేశమునకు వెళ్ళుము. ఇప్పుడు చెప్పండి, ఆ రోజుకి అబ్రహాము వాగ్దాన దేశం వెళ్ళలేదు. ఆ రోజుకి అబ్రహాము సంతానం కలగలేదు. ఆ రోజుకి అబ్రహాము ధనవంతుడిగా మారలేదు. ఇంకా ఎక్కడో మెస్పొతోమియా నాగరికతలో పని చేసుకుంటూనే బ్రతుకుతున్నాడు. అలాంటి సమయంలో ఇప్పుడు యెహోవా వచ్చి, ప్రభు వచ్చి అంటున్నాడు, నీవు లేచి. 4వ వచనం ఒకసారి చూడండి. అందులోనే చాలండి. అబ్రహాము వెళ్ళాను అని రాసింది. 1వ వచనంలో మాట్లాడినాడు, 4వ వచనంలో అంటున్నాడు అబ్రహాము వెళ్ళినని. ఎలా వెళ్ళాడు? నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వెళ్ళాడా? నువ్వు లేచి రా అంటే లేచి బయలుదేరి వెళ్ళాడు కదా. అప్పటికీ తనకి సంతానం లేదు కదా, అప్పటికీ తనకు ఆస్తి లేదు కదా, అప్పటికీ తనకంటూ ఒక సొంత దేశం లేదు కదా. ఎక్కడికి వెళ్ళాలి తెలుసా అబ్రహాంకి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో ఒకసారి చూడండి. పౌలు గారు అదే మాట్లాడుతున్నారు. విశ్వాసమును బట్టి ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకనే. చాలండి. ఎక్కడికి వెళ్ళాలో అబ్రహాముకు తెలియకుండానే ఆయన బయలుదేరి వెళ్ళొచ్చాడట. ఆ దేశాన్ని ఆయన ఇంకా చూడలేదు. మరి ఎలా బయలుదేరి వచ్చాడు? చూసి తెలుసుకొని స్థిరపరచబడితే అది నమ్మకం అవుతుంది. చూడకుండానే అది విశ్వాసంతో, అది నమ్మకంతో కొనసాగితే అది విశ్వాసం అవుతుంది. అబ్రహాం జీవితంలో జరిగింది చూసి తెలుసుకోలేదండి, విశ్వాసముతోనే కొనసాగాడు. మరలా అడుగుతున్నాడు అటువంటి విశ్వాసమును, మరలా ఆయన అడుగుతున్నాడు అలాంటి విశ్వాసమును ఎలా కనబరిచాడు దేవుడిపై. 6వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. విశ్వాసము లేకుండా చాలక్క. విశ్వాసము లేకపోతే అబ్రహాం ఎలా వెళ్ళేవాడు అక్కడికి? దేవుడు ఎలా తీసుకెళ్ళేవాడు అతన్ని? ఏం చూశాడు? వాగ్దాన దేశాన్ని చూశాడా? మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాట? సంతానాన్ని చూశాడా? వివాహం జరిగింది కానీ సంతానం లేదు అబ్రహాంకి. అప్పటికే తన సొంత దేశం కూడా లేదు అక్కడ. తండ్రిని విడిచిరమ్మంటే విడిచిరావడానికి కొద్దిగా ఆలోచన చేసినప్పటికీ మరలా ప్రభు తనతో మాట్లాడినప్పుడు తిరిగి వచ్చాడు. అక్కడ అంటాడు, మరలా చెప్పాలనుకుంటున్న ఒక మాట. ఆదికాండ గ్రంథం రండి, అక్కడికి ఆదికాండ గ్రంథంలోకి ఒకసారి రండి. 12వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. అమ్మ చాలు. 12వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి.
13వ అధ్యాయం 14వ వచనం. లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి అనే మాట ఉన్న చోట నుండి. 15వ అధ్యాయం 1వ వచనం. జరిగిన తరువాత యెహోవా వాక్యం అబ్రాహామునకు దర్శనమందు అంటాడు. ఆ తర్వాత 15వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి చాలండి. దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న ఆ మాటలను నమ్మడం కాదు. మీకు అర్థమవుతుందో లేదో? ఇప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడు? మెసొపొతామియా అనే నాగరికతలో ఉన్నాడు. ఆ నాగరికతలో నుంచి తన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు తాను పనిచేస్తున్న ఆ పనులు మీ అందరికీ తెలుసు. అక్కడున్న దేవతలను, దేవీ దేవతలకు సంబంధించిన విగ్రహాలను వారు తయారు చేసుకుంటూ బ్రతుకుతున్న పరిస్థితి. అలాంటి పరిస్థితులు గుండా వెళుతుంటే ఏ రోజు ఈ విగ్రహం నాతో మాట్లాడలేదు కదా. వీరేమో దేవుళ్ళని చేసుకుంటూ తీసుకెళ్ళి కొలుచుకుంటున్నారు, కానీ చేసే నాకు ఏ రోజు దర్శనం లేదే. ఆ రోజు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. నీవు లేచి అనే మాట వద్ద ఎక్కడిది ఈ స్వరం? ఎక్కడిది ఈ మాట? ఇన్ని రోజులు ఏ దేవుడు నాతో మాట్లాడలేదు కదా. అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఆ దేవుడు ఎవరు? అప్పుడు అర్థమైంది అబ్రహాంకి. వాగ్దానాన్ని, సంతానాన్ని, దేశాన్ని ఇస్తానంటే నమ్మలేదు. దేవుని యొక్క స్వరం విన్నాడు కనుక నమ్మాడు. దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు కనుక నమ్మాడు. ఈ నమ్మదగిన దేవుడు ఎలా ఉంటాడంటే నీతో నాతో ప్రతిరోజు మాట్లాడతాడు. ప్రతిరోజు ఆయన స్వరాన్ని వినిపింపజేస్తాడు. అందును బట్టి దేవుని నమ్మదగిన దేవుడని ఈరోజు నేను మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. అబ్రహాంకు అర్థమైంది. ఇది దేవుని నీతిగా భావించి కొనసాగాడు. అంతేకాదండి, ఇంకొక మాట చెప్తాను చూడండి. ఆదికాండ గ్రంథం 50వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. 50వ అధ్యాయం 20వ వచనం. అక్కడ మరొక పితరుడు కనబడతాడు. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు. ఎవరంటున్నారు ఈ మాట? యోసేపు అంటున్నాడు. మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు, అవును, కానీ దేవుడు మేలుకే చేశాడు. ఏం చేశారు ఇంతకీ వారు? కీడేం చేశారండి? యోసేపుకి కీడు ఎక్కడ కలిగింది? ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనం. 37వ అధ్యాయం 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి, తన అన్నలు అతని మీద పగబట్టినట్లు కనబడుతుంది. 5వ వచనంలో చూస్తే యోసేపు వారు మరింత పగబట్టినట్లుగా చూస్తాం. 10వ వచనంలో తండ్రే ఏకంగా యోసేపుని గద్దించినట్లుగా చూస్తాం. అంతేకాదు 11వ వచనంలో అసూయపడిరనే మాట చూద్దాం. ఏమండి, ఏం చేశారంట? యోసేపుని చంపాలని చూశారు, కుదరకపోగా తీసుకెళ్ళి గుంటలో వేశారు. అక్కడితో ఆగకుండా గుంటలో నుంచి తీసి మరలా మిద్యాని వర్తకుడైన అతనికి అమ్మివేశారు. అక్కడి నుంచి తీసుకెళ్ళి పోతీఫర్ అనే ఒక అధికారికి అతన్ని అప్పగించారు. అప్పగించడంతోనే మారలేదు యోసేపు యొక్క జీవితం. అక్కడ కూడా అతను బానిసత్వంలో ఉన్నాడు. శ్రమలు అనిపిస్తున్నాడు, నిందలు అనిపిస్తున్నాడు. ఎన్నో ఇబ్బందులు కొనసాగుతున్న యోసేపు జీవితంలో ఎవరు చూశారు? తోడబుట్టిన అన్నలు చూశారా? కన్న తండ్రి చూశాడా? ఎవరు చూశారు అతన్ని? అబ్రహాం అంటున్నాడు ఆయన స్వరం మాట్లాడే దేవుడు, ఆయన మనతో మాట్లాడే దేవుడు అని. యోసేపు యొక్క జీవితం ద్వారా అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ వచ్చినాడు. ఈ వాక్యం మేము చెప్పి ఊరుకోవడం లేదు, ఈ చెప్పి అవునన్నట్టుగా మేము ఉండడం లేదు, కాదన్నట్టుగా మేము మాట్లాడడం లేదు, మా జీవితం ద్వారా ఇవి తెలియజేస్తున్నాం అన్నట్టుగా పితరుల జీవితాల ద్వారా దేవుడు ఏమైనాడో ఈరోజు చెప్తున్నాడు. అబ్రహాం ద్వారా ఆయన మాట్లాడే దేవుడిగా ఈరోజు మనం ఆయన ఆరాధన చేయొచ్చు. యోసేపు జీవితం ద్వారా ఆయన మనల్ని చూస్తున్న దేవుడు, ప్రతి క్షణం చూస్తున్న దేవుడని మనం ఆయన ఆరాధన చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి, ఎవరు నమ్మకమైన వారు?
మనుషులు నమ్మకమైన వాళ్ళ? రాజులు నమ్మకమైన వాళ్ళ? దావీదు మాట్లాడాడు, యెహోవా మాత్రమే నమ్మదగినవాడు, మన ప్రభు మాత్రమే నమ్మదగినవాడు. ఆయన మమ్మల్ని మనందరిని పిలిచాడు. అలా పిలిచిన దేవుణ్ణి ఈరోజు నీవు నేను ఎలా ఆరాధించాలి? ఇంకో మాట చూడండి, ఆదికాండ గ్రంథం 41వ అధ్యాయం 16వ వచనం, అందులోనే 51వ వచనం, 16వ వచనం 51వ వచనం. యోసేపు నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పెను. యోసేపు ఇప్పుడు ఫరోతో అంటున్నాడు, ఇది నా వలన కాదు, ఇది దేవుని వలన. ఎలా చెప్తున్నాడు? శ్రమలలో ఉన్నప్పుడు ఏ ఒక్క వ్యక్తి నన్ను చూడలేదు, నేను నమ్ముకున్న నా దేవుడైన యెహోవా మాత్రమే చూశాడు. ఇదిగో ఈ క్షామకాలంలో, ఈ కష్టకాలంలో దేవుడు మాత్రమే మనకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు, ఆయన మాత్రమే మనకు సమాధానం ఇచ్చే దేవుడని ఆ రోజు ఫరోతో మాట్లాడుతూ వచ్చాడు. అందుకోసం ఆయన ఇంకా స్పష్టంగా తన జీవితం ద్వారా ఇంకా మరలా తెలియచేస్తాడు. మీరు చూడండి, అందులో 41 అధ్యాయం 51 వచనం. అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టెను. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. చాలక్క, తన జీవితం ద్వారా దేవుడు ఏమన్నాడో తెలియచేసే క్రమంలో నాకు కీడు చేసిన వారిని నేను మరిచిపోయినట్లుగా చేశాడు కనుక ఇదిగో గుర్తుగా పెద్ద కుమారునికి మనష్షే అని పేరు పెట్టాడు. ఏమీ లేని పరిస్థితి నుండి నన్ను తీసుకుని వచ్చి అభివృద్ధి చేసి నన్ను ముందు కొనసాగింపజేసింది కనుక ఆ సమయం మన జ్ఞాపకం చేసుకుంటూ ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. ఇప్పుడు యోసేపు దేవుడు ఏమై ఉన్నాడో తన జీవితం ద్వారా ఏం తెలియజేస్తున్నాడంటే ఆయన చూచుచున్న దేవుడు. నీ ప్రతి పరిస్థితిలో, ప్రతి అక్కరతలో, ప్రతి సందర్భంలో దేవుడు చూస్తున్నాడని యోసేపు తన జీవితం ద్వారా తెలియజేస్తున్నాడు. ఏమండి, తండ్రి గద్దించాడు, అన్నలు అసూయపడ్డారు, యజమానుడు కూడా చిత్రహింసలు పెట్టాడు. అప్పటి వరకు తనతో పాటు ఆ చెరసాలలో స్నేహం చేసిన వ్యక్తులు కూడా రాజు వద్దకు వెళ్ళిన తర్వాత మర్చిపోయారు. మనుషులు మర్చిపోతారు, మనం నమ్ముకున్న దేవుడు మాత్రమే మనల్ని ఎన్నటికీ మర్చిపోడని చెప్తున్నాడు. అందుకే యోసేపు అంటాడు, నిర్గమకాండం 2వ అధ్యాయం 25వ వచనంలో ఆయన మాట్లాడతాడు, ఆయన నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును అనే మాట. ఆయన నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును అనే మాట తన జీవితం ద్వారా చెప్తున్నాడు. మేము చెబుతున్న వాక్యము అవునని చెబుతున్నాం, కానీ కాదన్నట్టుగా మేము బ్రతకడం లేదు. నా జీవితం ద్వారా దేవుడు ఏమైనాడో తెలియజేశాడు. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే మొదటి మాట ఆయన మాట్లాడే దేవుడిగా మనం చూసాం, ఆయన స్వరమునెత్తి మనతో మాట్లాడే దేవుడిగా మనం చూసాం. ఆ తర్వాత శ్రమలలో యోసేపును ఏ స్థాయిలో నిలబెట్టాడో ఆయన జీవితం ద్వారా ఆయన చూసే దేవుడని మనం తెలుసుకున్నాం. శ్రమ రాగానే దేవుణ్ణి మర్చిపోయి ఈ రోజుల్లో నీవు నేను ఏ స్థాయిలో ఉన్నామో, శ్రమలో దేవుడు చూస్తున్నాడని మౌనంగా కొనసాగిన యోసేపు ఏ స్థానంలో ఉండి దేవుని ఆరాధన చేశాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మూడో మాట, కీర్తనల గ్రంథం 71:7 వచనం. కీర్తనల గ్రంథం 71:7 వచనం. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. చాలండి. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? దావీదు మాట్లాడుతున్నారు. ఏమని? నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, ఆయనను నాకు బలమైన ఆశ్రయము నీవే. ఆ రోజు అనేకులకు వింతగా మారాడట దావీదు. ఎందుకు మారాడు వింతగా? చెప్పండి. దావీదు ఎందుకు అనేకులకు వింతగా మారాడు? మీరు చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. 16వ అధ్యాయం 11వ వచనం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారని
యెషయాను అడుగగా అతడు ఇంకనూ కడపవాడనున్నాడు, అయితే వాడు గొర్రెలను అయితే అనే మాట వద్ద ఆగుదాం. అయితే అనే మాట వద్ద ఒకసారి ఆగుదాం. 6 కుమారులు ఉన్నారట. అయితే చిన్నవాడు ఒకడు గొర్రెలు కాయడానికి వెళ్ళాడు. దేవుడు అభిషేకించడం కోసం యెషయిని తన కుమారులను పిలవమన్నాడు. ఎంతమందిని పిలవమన్నాడో చెప్పలేదు. తన కుమారులు ఉన్నవారిలో 7 కాదా? అయితే అనే మాట వద్ద ఏమర్థమవుతుందంటే దావీదును తండ్రి నిర్లక్ష్యం చేసినట్లుగా చూస్తాం. దావీదును తండ్రి తృణీకరించినట్లుగా చూస్తాం. ఎందుకు తృణీకరించాడు? చిన్నవాడనా? బలం లేనివాడనా? జ్ఞానం లేనివాడనా? ఆ వ్యక్తి ఆ రాజ్యాన్ని ఎలా పరిపాలించగలడలే? లేదంటే దేవుడు ఎన్నుకునేవాడు జ్యేష్ఠుడే కాబట్టి జ్యేష్ఠుని మాత్రమే ఎన్నుకుంటాడు, చిన్నవాడిని ఎందుకు ఎన్నుకుంటాడని ఆలోచన ఆ రోజు తండ్రి చేశాడా? ఏదైనా కావచ్చు, ఆ రోజు దావీదు అనేకులకు వింతగా మారాడు. అప్పుడు అర్థమైంది తండ్రికి. దావీదుని తీసుకొని వచ్చి సమూయేలు ఆ రోజు అభిషేకం చేస్తుంటే యెషయికి ఆశ్చర్యం కలిగింది. ఆ రోజు వింతగా మారాడు దావీదు. అక్కడితోనే ఆగలేదు. ఒకరోజు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్న ప్రదేశంలోకి వచ్చాడు. 17వ అధ్యాయం 28వ వచనం. 17వ అధ్యాయం 28వ వచనం. ఎవరట ఆయన? పెద్దన్న. పెద్దన్న దగ్గరకు వచ్చి ఇప్పుడు దావీదుని ఏం చేశాడు? దూషించాడు. నాకు తెలుసు నువ్వు ఎందుకు వచ్చావో. అసలు దావీదు ఎందుకు వచ్చాడు అక్కడికి? వాళ్ళ అన్నలకి ఆహారం తీసుకొచ్చాడు. అయ్యా, నీ అన్నలు యుద్ధంలో ఉండి అలసిపోతారేమో నాయన, నువ్వు వెళ్ళి ఈ ఆహారాన్ని వారికి అందించరా. వచ్చినవాడు చూస్తుంటే అప్పుడు యుద్ధం జరుగుతుంది. దావీదు ఆశ్చర్యపోయి తొంగి చూస్తున్నాడు. పెద్దన్న అన్నాడు, అరే ఎందుకు వచ్చావు నువ్వు? నీ బుద్ధి నాకు తెలుసు, నువ్వు యుద్ధం చూడడానికి వచ్చావు కదా. దావీదు యుద్ధం చూడడానికి రాలేదు, తన అన్నల క్షేమాన్ని చూడడానికి వచ్చాడు. అది పట్టించుకొని తన పెద్దన్న అతనిని దూషించాడుగా. అర్థమైంది అప్పుడే ఒక వింతగా మారుతున్నాడని. అక్కడ నుంచి 33వ వచనం, అందులోనే 33వ వచనం చూడండి ఒకసారి. సౌలు ఈ ఫిలిస్తీన్ ఎదుర్కొని పోరాడడానికి నీకు బలం చాలని. ఎవరైనా రాజు సౌలు రాజు దగ్గరికి వచ్చినప్పుడు నీకు బలం చాలదు బాబు, నువ్వు పోరాడలేవు. దావీదుని తృణీకరించాడు. సౌలు కూడా వింతగా చూశాడు దావీదుని. బలహీనమైన వ్యక్తి, నువ్వెట్లరా బలవంతుడైన వాడిని నువ్వు పోట్లాడగలవు? ఏమండి, దావీదు చక్కటి మాట చెప్పాడు. 33వ వచనం చూడండి ఒకసారి. 37వ వచనం. చాలండి. ఎవరు రక్షించారట? సింహము నుండి ఎలుగుబంటి నుండి రక్షించిన యెహోవాయే ఈ ఫిలిస్తీయుని చేతిలో నుంచి రక్షిస్తాడన్నాడు. కానీ నా బలం వలన ఇది జరగదన్నాడు. అండి, సింహాన్ని చంపింది ఎవరు? ఎలుగుబంటిని చంపింది ఎవరు? దావీదే చంపాడు. కానీ అక్కడ చంపింది మాత్రం దేవుడు అన్నట్లుగా తాను చెప్తున్నాడు. ఆ బలమంతా యెహోవాదే. ఎందుకు? తండ్రి తృణీకరించిన, అన్నదమ్ములు అసహించుకున్నా, ద్వేషించిన, రాజు తన యొక్క బలాన్ని నమ్మకపోయినా దేవుడు యెహోవాను ఆశ్రయించాడు. దావీదు యెహోవాను ఆశ్రయించాడు కనుక ఆ బలం ఏంటనేది అతనికి తెలుసు. ఇప్పుడు దావీదు ఎవరు నమ్ముకున్నట్లు? దేవుని నమ్ముకున్నాడండి. మనుషులు నమ్ముకోలేదు, రాజును నమ్ముకోలేదు, దేవుని మాత్రమే నమ్ముకున్నాడు. అంతేనా?
అక్కడితో ఆగలేదండి. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, యోనాతాను మాట్లాడతాడు అక్కడ చూడండి. ఆఖరికి సౌలుకి వింతగా అట్లా మారినాడు చూడండి. నిష్కారణముగా, చాలండి ఆ మాట చూడండి, నిష్కారణముగా దావీదును చంపడానికి ఏదైనా కారణం ఉందా? ఒక్క కారణమైన ఉందా? యోనాతాను మాట్లాడుతున్నాడు వాళ్ళ తండ్రితో, ఆ ఫిలిస్తీన్ని చంపి మనకి రక్షణ కలగజేసిండు కదా, అలాంటి వ్యక్తిని చంపడానికి ఏ కారణం ఉంది? ఏ కారణం లేదు. చూడండి, చేరదీసిన సౌలు రాజు సైతము దావీదును చంపాలనుకున్నాడు. అంతేకాదు 30వ అధ్యాయం 6వ వచనం, అందులోనే 30వ అధ్యాయం 6వ వచనం, చాలండి. ఇప్పుడు జనులందరూ ఏం చేశారు? దావీదుని రాళ్ళు రువి చంపాలనుకుంటున్నారు. ఎవరండి ఈ జనులు? రమ్మని పిలిచాడా? నా దగ్గర ఉండమని పిలిచాడా? దావీదుని మీరే ఆశ్రయంగా చేసుకున్నారు కదా, మీరే వచ్చి దేవుని మందిరంలో ఉండి దేవుణ్ణి ఆశ్రయం చేసుకున్నారు కదా. కొంత శ్రమ రాగానే, కొన్ని ఇబ్బందులు రాగానే వెంటనే దావీదుని చంపాలనుకున్నారు రాళ్ళు రువి. ఆ రోజు దావీదుని చంపాలనుకున్నది రాళ్ళు రువి అయితే, ఈరోజు అనేకమైన దైవజనులను చంపాలనుకుంటుంది దేనితో తెలుసా? నోటి మాటలతో. ఆశ్రయంగా మారిన వ్యక్తులనే ఈరోజు నోటి మాటలతో మనం చంపుతున్నాం. ఆ రోజు దావీదు మాట్లాడుతూ వచ్చినాడు, ఇలాంటి జనులకు నేను వింతగా మారాను, తండ్రికి వింతగా మారాను, సహోదరులకు వింతగా మారాను, చేరదీసిన రాజుకు వింతగా మారాను, ఇదిగో నన్నే ఆశ్రయం చేసుకునే జనులకు కూడా నేను వింతగా మారాను. అలాంటి సందర్భంలో నేను నమ్ముకున్న యెహోవా నాకు ఆశ్రయమైన దుర్గము, నేను నమ్ముకున్న నా దేవుడు. ఆయన కీర్తన గ్రంథం 91వ కీర్తన 2వ వచనంలో ఆయన చెప్తాడు. అక్కడ 91వ వచనం, 91వ అధ్యాయం 2వ వచనం, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనిన నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాడు దావీదు? ఆ రోజు నేను నమ్ముకున్న నా దేవుడు యెహోవా, ఆయన మాత్రమే నాకు నమ్మదగిన దేవుడని ఎందుకు చెప్తున్నాడు? ఆ రోజు తన దృష్టిలో తన తండ్రి నమ్మదగినవాడు కాదు. ఆ రోజు తన దృష్టిలో తన అన్నలు నమ్మదగిన వారు కాదు, తన జనులు కూడా నమ్మదగిన వారు కాదు. ఇవన్నీ అనుభవపూర్వకంగా మేము మా దేవుడు ఎలాంటి వాడో తెలుసుకొని మీకు చెబుతున్నాము. ఆ చెబుతున్న దాని ప్రకారమే ఉండలేదు, మా జీవితాల ద్వారా చూపిస్తున్నామని దావీదు మాట్లాడుతున్నాడు. ముగించుకుందాం. ఆయనే రాజు, ఏమండి? ఆయన రాజు వద్ద చూశాడు, ఆయన జనుల వద్ద చూశాడు, ఆయన అనేకులకు వింతగా మారినప్పుడు చూశాడు. అందుకని ఆయనని నమ్ముకున్న నా దేవుడు అంటాడు. వీళ్ళెవరూ నాకు ఆశ్రయం దుర్గంగా మారలేదు. ఈ మాట ఒకరోజు మన దైవజనుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఆయన 28 సంవత్సరాల క్రిందట ఒక్కడే వచ్చాడు ఇక్కడికి. ఎవరు? మన ఆత్మీయ తండ్రి. ఆయన ఒక్కడే సేవను ప్రారంభించాడు. ఎవరు నమ్ముకొని? మనుషులు నమ్ముకొనా? తన ఉద్యోగాన్ని నమ్ముకొనా? తన కుటుంబ సభ్యులు నమ్ముకొనా? ఎవరు నమ్ముకొని ఆయన ఇక్కడికి వచ్చాడు? ఆయన జీవితం ఈరోజు చెప్తుంది, మేము చెప్పిన వాక్యము అవునన్నట్టుగా కాదు, కాదన్నట్టుగా చెప్పడం లేదు, మా జీవితాల ద్వారా చూపిస్తున్నా. దేవుడు ఏమైనాడంటే, ఆ రోజు అబ్రహాముతో ఆయన మాట్లాడిన దేవుడు, ఆ రోజు యోసేపుని చూసిన దేవుడు, ఆ రోజు దావీదును ఆశ్రయంగా మారిన దేవుడు,
ఈరోజు నీవు నేను సేవించుచున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుని గురించి అపోస్తలుడైన పౌలు మూలవాక్యంలో చెప్తూ వచ్చాడు. ఆదరించుటకు ఆయన నమ్మదగిన దేవుడు, కృపావరాన్ని ఇవ్వడానికి నమ్మదగిన దేవుడు, వాగ్దానాన్ని ఇవ్వడానికి నమ్మదగిన దేవుడు. ఇవి మేము నోటి మాటతో చెప్పడం లేదు, మా జీవితాలలో జరిగినది మేము చూపిస్తున్నాం. ఆ అధ్యాయంలో ఉన్న ఆ సందర్భం, ఆ సారాంశం అది. దానిని పితరుల యొక్క జీవితాలలో ఏం జరిగిందో, దేవుడు ఎలా ఉన్నాడో, ఆయన నమ్మకత్వ స్వభావాన్ని ఎలా చూపిస్తూ వచ్చాడో పౌలు గారు మనకి సుస్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి మేము ప్రకటిస్తున్న క్రీస్తులో ఏ మార్పు లేదు. ఆయన నమ్మదగిన దేవుడు. తన నమ్మకత్వాన్ని ఎప్పటికీ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషులు నమ్ముకుంటే వారి నమ్మకత్వాన్ని విడిచిపెడతారు, అధికారులు నమ్ముకుంటే వదిలేస్తారు ఒకరోజు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నప్పుడు ఆయన మనకు ఆదరణగా ఉంటాడు. ఆయన మనకు కృపావరాన్ని ఇస్తాడు. ఆయన మనకు వాగ్దానం చేస్తాడు. కాబట్టి ఈరోజు నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడని ఆరాధన చేద్దాం. అబ్రహాంను నమ్ముకున్న దేవుడు మాట్లాడే దేవుడని, యోసేపు నమ్ముకున్న దేవుడు చూచుచున్న దేవుడని, దావీదు నమ్ముకున్న దేవుడు ఆశ్రయమై ఉన్న దేవుడని ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ఆరాధన చేసుకుందాం.